నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. మీకోసం ఒక స్వీటెస్ట్ న్యూస్ తీసుకొచ్చాను. మన భారతదేశంలో ఎంతో ఫేమస్ అయిన జపనీస్ కంపెనీ హోండా ఒక పెద్ద డిసిషన్ తీసుకున్నది. అది నథింగ్ బట్ మనం యాక్చువల్లీ ఇప్పుడు చూస్తున్నాము, చాలా మట్టుకి పెట్రోల్ డీజిల్ వెహికల్స్ అనేటివి తగ్గిపోతున్నాయి. డీజిల్ వెహికల్స్ అయితే దాదాపు క్లోజ్ అవ్వడానికి ప్రతి కంపెనీ డీజిల్ కార్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే అందరు ఎలక్ట్రిక్ మూవ్ అవుతున్నారు. ఇంకా కొత్త టెక్నాలజీ వస్తుంది, హైడ్రోజన్ కానీ, ఎథనాల్ కానీ, సోలార్ సిస్టమ్ కానీ, ఇట్లా చాలా రకాలుగా అంటే పెట్రోల్ కాకుండా, డీజిల్ కాకుండా కొత్త వెహికల్స్ అనేటివి తయారు చేస్తున్నారు కొత్త టెక్నాలజీస్తోని. దాంతో ముఖ్యంగా ఈవీస్ అయితే ఫస్ట్ ముందున్నాయి ఇప్పుడు. అయితే ఈవీ వెహికల్స్ ఫర్దర్గా అన్ని కంపెనీస్ మూవ్ అవుతున్నాయి. ఇక ఫర్దర్గా ప్లాన్స్ చేస్తున్నారు ఎప్పటిదాకా పెట్రోల్ వెహికల్స్ అనేది క్లోజ్ చేయాలను. ఎందుకంటే పెట్రోల్ అనేది పర్మనెంట్ ఉండదు, అది 20-25 years 30 years లోపు పెట్రోల్ అనేది ఫినిష్ అయిపోతుంది. అంతలోపు ఆల్టర్నేటివ్గా చూసుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ కానీ హోండా కంపెనీ ఒక పెద్ద డిసిషన్ తీసుకున్నది. ఏంటంటే హోండా కంపెనీ 2040 తర్వాత 40 నుంచి ఏ పెట్రోల్ వెహికల్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయదు. టోటల్ అన్ని ఈవీ వెహికల్స్ అనేటివి చేస్తుంది. 2020 వరకు వీళ్ళు 10 ఈవీ వెహికల్స్ అనేటివి లాంచ్ చేస్తామని వీళ్ళు ప్లానింగ్ చెప్తున్నారు. అయితే ఇప్పుడు 2040 వరకు ఈ అన్ని పెట్రోల్ వెహికల్స్ అనేటివి, డీజిల్ వెహికల్స్ అనేటివి క్లోజ్ చేస్తామని చెప్పిన కంపెనీ హోండా. వాళ్ళు పెద్ద డిసిషన్స్ అయితే తీసుకున్నారు. ఈ డిసిషన్ అయితే చెప్పారు. ఇప్పుడు ఇంక ఏ కంపెనీ ముందుకు వచ్చి ఇట్లా డిసిషన్ తీసుకుంటుంది అనేది మనకు తెలుస్తుంది. ఇంకేంటంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ హోండా నుంచి ఈవీ వెహికల్స్ అనేటివి రాబోతున్నాయి. అందులో ఫస్ట్ మనకి హోండా యాక్టివా కూడా మేబీ నెక్స్ట్ ఇయర్ 1-2 yearsలో లాంచ్ చేసేస్తారు హోండా యాక్టివా. ఎందుకంటే ఇండియాలో చాలా ఫేమస్ కాబట్టి హోండా యాక్టివాలో మంచి ఎక్స్పెరిమెంట్, ఎక్కడ మిస్టేక్ కాకుండా వాళ్ళు ఈవీని తయారు చేద్దామని ఇంత టైం తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు టోటల్ 2 వీలర్స్ అన్నిటినీ ఈవీగా మార్చడానికి హోండా ట్రై చేస్తుంది. దాని గురించి చాలా కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తుంది. దాని మీద చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ ఫామ్ చేయడానికి, ఇంకా కొత్త టెక్నాలజీస్, ఛార్జింగ్ పాయింట్స్ కానీ అవి కానీ ఫస్ట్ ఇవన్నీ గ్రౌండ్ వర్క్ అంతా చేసి అప్పుడు ఎగ్జామ్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తుంది. సేమ్ ఓలా కానీ, ఏథర్ కానీ ఎట్లా ప్లాన్ చేసిండ్రో వాళ్ళకు వచ్చే ట్రబుల్స్, వాళ్ళకు వచ్చే సిచ్యువేషన్స్ అనేటివి హోండాకి రాకూడదని చెప్పి వీళ్ళంతా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అయితే మేబీ 2040 వరకే ఏ పెట్రోల్ వెహికల్స్ హోండాకి సంబంధించిన ఏ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ వెహికల్స్ అనేటివి వస్తాయి. 2040 నుంచి ఏ వెహికల్స్ అనేటివి హోండా కంపెనీ నుంచి కనిపించాయి. సో ఇటువంటి న్యూస్ ఫస్ట్ మీరు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ లైక్ చేయండి. మీకు నచ్చితే ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ఇటువంటి ఎన్నో విషయాలు, బైక్, కార్స్, మొబైల్ గ్యాడ్జెట్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో అన్బాక్సింగ్ కానీ, లాంచ్ డేట్స్ కానీ, ప్లస్ మీకు వాక్ అరౌండ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ ప్రతి ఒక్కటి వస్తుంది. అందుకోసం ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే దాదాపు ఇంతవరకు వచ్చాను. చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో న్యూ టెక్నాలజీ అనేది మీకు అందిస్తాను. ధన్యవాదాలు.